డబ్ల్యూపీఎల్ 2025 అదిరిపోయింది. తొలి మ్యాచ్లోనే పరుగుల వరద పారించారు. నువ్వా నేనా అనే విధంగా ఇరు జట్లు పోటీ పడ్డాయి. పరుగుల వర్షం కురిపించాయి. మూడో సీజన్లో స్మృతి మందాన నేతృత్వంలో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు తమ తొలి డబ్ల్యూపీఎల్ 2025 మ్యాచ్లో గుజరాత్ జైంట్స్తో తలపడింది. గుజరాత్ గెలుస్తుందనిపించేలా సాగిన మ్యాచ్ చివరకు రీచా ఘోష్ విధ్వంసంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆర్సీబీ విజయం సాధించింది. మహిళా ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ శుక్రవారం ప్రారంభమైంది. డబ్ల్యూపీఎల్ 2025 తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్ బెంగళూరు గుజరాత్ జైంట్స్ తలపడ్డాయి. టాస్ గెలిచి ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందాన బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జైంట్స్ ప్లేయర్స్ సూపర్ బ్యాటింగ్తో దంచికొట్టారు. దీంతో 20 ఓవర్లలో 201 పరుగులు చేసింది. అయితే భారీ స్కోర్ను మరో ఓవర్ మిలిగి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 202 పరుగులతో టార్గెట్ను అందుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జైంట్స్ ఆరంభం నుంచే అదిరిపోయే బ్యాటింగ్తో 4లు, 6ర్ల వర్షం కురిపించింది. దీంతో 20 ఓవర్లలో కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 201 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ బెత్ ముని క్లాసిక్ ఇన్నింగ్స్తో అదరగొట్టి 42 బంతుల్లో 56 పరుగులు తన ఇన్నింగ్స్లో 8 4లు కొట్టారు. కెప్టెన్ ఆస్లీ గార్డ్నర్ సునామీ బ్యాటింగ్తో 79 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. తన 79 పరుగుల ఇన్నింగ్స్లో 3 4లు, 8 6ర్లతో దంచికొట్టారు. స్మృతి మందాన నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్ బెంగళూరు టీం చేజింగ్ ఆరంభంలోనే షాక్ తగిలింది. మంచి టచ్లో ఉన్న కెప్టెన్ మందాన 9 పరుగులు రెండో ఓవర్లలోనే తన వికెట్ను కోల్పోయింది. అదే ఓవర్లలో డానీ కూడా అవుట్ అయ్యారు. దీంతో 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆర్సీబీ. కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు రాణించడంతో చేజింగ్లో ముందుకు సాగింది. ఎల్లిస్ పెరీ ధనాధన్ బ్యాటింగ్తో 34 బంతుల్లో 57 పరుగులు ఇన్నింగ్స్ ఆడింది. రాఘవి బీస్ట్ 25 పరుగుల ఇన్నింగ్స్ను ఆడారు. రిచా ఘోష్ సునామీ బ్యాటింగ్తో అదరగొడుతూ చివరి వరకు క్రీజ్లో ఉండి ఆర్సీబీకి విజయాన్ని అందించింది. రిచా తన 64 పరుగుల ఇన్నింగ్స్లో 7 4లు, 4 6ర్లు కొట్టారు. రిచాకు తోడుగా కనిక, హౌజా 30 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ మ్యాచ్లో మొత్తంగా ఇరు జట్లు ఏకంగా స్కోర్ బోర్డును 400 పరుగుల మార్కును దాటించాయి.